రాజకీయ మార్పు కోసం భారత చైతన్య యువజన పార్టీ కృషి చేస్తుందని, వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహంతో వెళ్తున్నాము, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తున్నాం అనే దాని మీద పూర్తి స్పష్టతతో ప్రజల్లోకి వెళ్ళి ఇప్పుడున్న కుటుంబ పార్టీలకు, అవినీతి పార్టీలకు పూర్తిగా అంతం పలుకుతూ, మరీ ముఖ్యంగా 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న అవినీతి గురించి, అరాచకాల గురించి ఈ రాష్ట్ర ప్రజలు పూర్తిగా విసుగు చెందారు. రాజంపేట నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే చేస్తున్న అవినీతి, అరాచకాలు పూర్తిగా ఏ విధంగా చేస్తున్నారనే దాని మీద ఇక్కడ స్థానిక ప్రజలకు పూర్తి అవగాహన ఉంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రాబోయే రాజకీయ మార్పుల్లో ఖచ్చితంగా రాజంపేటలో కూడా ఆ మార్పు మొదలవుతుందని చెప్పి తెలియజేస్తూ, భారత చైతన్య యువజన పార్టీ కోసము పార్టీ సిద్ధాంతాలను, పార్టీ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరిని కూడా అభినందనలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీలన్నింటినీ కూడా ధీటుగా ఎదుర్కొని బీసీ యువజన పార్టీ ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ, ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.